మీ భార్య నేనేనని. అదే నాకు గౌరవం. ఇదే ఇంకొకరైతే వెంటనే బయలుదేరండి అని చెప్పేవారు. నువ్వు ఈ విధంగా ఎలా చెప్పగలుగుతున్నావు? నన్ను మీరు మోసం చేయరనేది నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే నేను మాట్లాడుతున్నాను. నీ నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటాను. అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా భర్త గురించి నాకు తెలుసు. ఇక్కడ జరిగే విషయాలన్నీ మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉండకండి. బిజినెస్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత అంతా మనకి మంచి జరుగుతుంది. ఇక ఉంటాను. ఓకే, బాయ్. యా, సారీ, లెట్స్ గో. ఓకే ఓకే. అక్క, లోపల ఏం జరుగుతుందో తెలుసా? మాయకి నిశ్చయించిన పెళ్లి కొడుకు ఎవరో మీకు తెలుసా? అక్క, మీ భర్తేనక్క. తెలుసా? తెలుసు. తెలుసా? అమ్మా, నీ చేత్తో ఈ పువ్వులు మాయ తలలో పెట్టు. పదమ్మా. అమ్మా, అటు చూడవే, మన మాయకి పెళ్లి కల వచ్చేసింది కదా, ఎంత బాగుందో. అమ్మా మాయా, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే నాన్న. పంతులు గారు కానివ్వండి. అయ్యా, చదవమంటారా? చదవమంటారా? ఆరంభించండి. సరే. గంగవరం రాజవంశీయులైన శ్రీ గౌరీశంకర వర్మ పార్వతమ్మల మనవడు శ్రీ శ్రీ రాజశేఖర్ గారి కుమారుడైన చిరంజీవి అరుణ్ కుమార్ అనే అరుణుకి గుడివాడ రాజవంశీయులైనటువంటి శ్రీ శ్రీ భవానీ శంకరం గారి మనవరాలు శ్రీ ధర్మరాజు లీలావతుల కుమార్తె అయిన లక్ష్మీ సౌభాగ్యవతి మాయావతి అనే మాయకు వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు కాబట్టి అందరి సమక్షంలో నిశ్చితార్థము నిశ్చయించబడినది. తాంబూలాలు మార్చుకోండి.
శాస్త్రి గారు చాలా సంతోషం. మనోవంచాపల సిద్ధి చేస్తూ ఆ, మీరందరూ నిశ్చితార్థానికి వచ్చినందుకు చాలా సంతోషం. మీ బావగారు ఇచ్చిన విందు అద్భుతంగా ఉంది. నిశ్చితార్థానికి ఇలాగుందంటే ఇంకా పెళ్లిలో ఎంత బాగుంటుందో. బ్రహ్మాండంగా ఉంటుంది. సరే బావగారు, నిశ్చితార్థాన్ని బాగా చేశారు. ఇంకా పెళ్ళెప్పుడో చెప్పండి, కుటుంబ సమేతంగా వచ్చేస్తాం. తప్పకుండా రావాలి. సరే, అందరూ బయలుదేరండి. మన బంధువులు మీకు ఎవరు కలిసినా సరే నిశ్చితార్థం అయిపోయిందని చెప్పేయండి. మంచిది మంచిది, వెళ్ళండి. వస్తామండి. మంచిది, వెళ్ళండి. మంచిది. మాధవయ్య, అయ్యా. నువ్వు వెళ్ళి అందరిని పంపించేసిరా. అలాగే అయ్యా. రండి అమ్మా, రండి రండి. నేను చాలా వస్తానండి. సంతోషం. వెళ్ళండి. మంచిదమ్మా, మంచిది. అనుకున్నట్టే నిశ్చితార్థం సక్రమంగా జరిగిందండి. ఇక మనం బయలుదేరదామా? ఆ, మనం బయలుదేరదాం. కానీ మాయని 4-5 రోజులు ఇక్కడే వదిలేసి వెళ్దాం. నాన్న, అరుణ్ బావ కూడా ఇక్కడ లేడు. నన్ను ఇక్కడ ఒంటరిగా ఏం చేయమంటారు? నేను మీతో వచ్చేస్తాను. చెప్పేది వినమ్మా, నువ్వు ఇక్కడే ఉండి మీ మావగారికి వంట చేసి పెట్టు. అప్పుడే నువ్వు బాధ్యత తెలిసిందానేవని బావ వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. వంట చేసి పెట్టాలా? హ, ఏంటమ్మా, నిన్నేమైనా హత్య చేయమన్నానా? ఆ, లేదు నాన్న, అది మాయా, ఏంటి నువ్వు? అందరూ కష్టం అనుకునే భరతనాట్యాన్ని ఈజీగా నేర్చుకున్నావు. నీకు వంట రాదా? నేను వంట చేసేటప్పుడు ఎన్ని రోజులు నువ్వు నాతో వంట చూసావు? నువ్వు కిచెన్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్ గా వంట చేసేస్తావు. ఆ? వంట చేస్తానా? అలాగే, ట్రై చేస్తానమ్మా. ఆ, నేను వెళ్ళి బావతో చెప్పొస్తాను. ఈలోగా అన్ని సర్ది ఉంచు. ఆ, అన్ని వేడిగా ఉన్నాయిగా. వేడిగా ఉంటేనే హయ్య గారికి ఇష్టం. మావే ఆకలితో ఉంటారు. పొరపాటు అక్కడ కూడా మావి గారు అనకండి. అలాగేలే, మర్చిపోన్లే. ఏయ్, ఆగండి ఆగండి, మీరిద్దరూ దూరంగా నుంచోండి. నేను స్వయంగా నా చేతులతో మావయ్యకి టిఫిన్ చేసి తీసుకొచ్చాను కాబట్టి మావయ్యకి నేనే వడ్డిస్తాను. రండి, వెళ్ళి చూద్దాం. టిఫిన్ పెట్టండి అమ్మా. నేను తీసుకొచ్చాను మావయ్య. ఇదిగోండి మావయ్య. తినండి మావయ్య, బాగా తినండి మావయ్య. చాలా చేసినట్టుంది.